థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో కూటమి నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా యానిమేటర్లకు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఫోటోలను మాత్రమే పెట్టారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంపై జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ తొలగించేందుకు ప్రయత్నించారు. తీవ్ర వాగ్వాదం, గందరగోళం తలెత్తింది. ఇప్పటికే పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఆరోపిస్తున్న జనసేన నేతలు ఈ ఘటనతో మరింత ఆగ్రహంతో ఉన్నారు. అయితే కాసేపటికి పవన్ కళ్యాణ్ ఫోటోతో మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో జన సైనికులు శాంతించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో కూటమి నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా యానిమేటర్లకు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఫోటోలు మాత్రమే పెట్టారు, తమ అధినేత ఫోటోలు పెట్టలేదంటూ కూడా జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అయితే మళ్ళీ ఆ ఫ్లెక్సీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు కూడా మళ్ళీ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ గందరగోళ వాతావరణం అయితే కనిపించింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతిసారి ఇక్కడ ప్రోటోకాల్ రగడ అనేది కొనసాగుతుంది. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు ఫోటో వేయకపోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం ఈ ఫ్లెక్సీల్లో ప్రతిసారి ఒక వివాదంగా మారుతూ వస్తుంది. తాజాగా మనం చూస్తున్నాం, ఈ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, జనసేన పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగడం జరిగింది. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యున్నతి జాతి యోజన పథకంలో డ్వాక్రా మహిళలకు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్బారావు, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు సిరిగిడి వెంకటేశ్వరరావు మధ్య వివాదం నెలకొంది. పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో ఇరువురి మధ్య కూడా వివాదం చోటు చేసుకోవడం, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదం దిగడం జరిగింది. ఇదంతా చూసినటువంటి డ్వాక్రా మహిళలు భయాందోళనకు గురయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రోటోకాల్ పాటించాలని చెప్తూ ఉన్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.